హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మీకు నేను స్వచ్ఛమైన జున్ను పాలతో పక్కా కొలతలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనిక్కడ రెండవ రోజు జున్ను పాలు తీసుకున్నాను. ఒక గ్లాస్ జున్ను పాలకి ఒక గ్లాస్ వరకు మామూలు పాలు కలిపితే సరిపోతుంది. అదే మొదటి రోజు జున్ను పాలైతే 3 గ్లాసుల వరకు మామూలు పాలు కలపాలి. నేనిక్కడ ఒక కప్పు బెల్లం అంటే అర కేజీ తరిగిన బెల్లాన్ని వేసుకొని బాగా కరిగేంత వరకు కలుపుకుంటున్నాను. తీపి సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోవచ్చు. దీనిలోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలిపి స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు హీట్ అయ్యాక మనం కలుపుకున్న పాలని దానిలో పెట్టుకొని విజిల్ తీసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనకి జున్ను ఇక్కడ మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంది. అంతే అండి, సింపుల్గా మన టేస్టీ జున్ను రెడీ అయిపోయింది.